నమస్తే. తెలుగు సినీ పరిశ్రమలో అలీకి ఒక మంచి గుర్తింపు ఉంది. హాస్య నటుడిగా, అలాగే కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. చిన్న చిన్న సినిమాలకి. ఇలాంటి సందర్భంలో అనూహ్యంగా ఆయన రాజకీయ ప్రవేశం జరిగింది. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందే వైఎస్ఆర్‌సీపీలో అలీ చేరారు. ఇలాంటి సందర్భంలో ఆయన 2019 ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేశారు. అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఒక రకంగా ఆయనకున్నటువంటి అభిమానం కావచ్చు, ఆదరణ కావచ్చు. దాంతో కొంతమంది గెలిచినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో తాజాగా వైఎస్ఆర్‌సీపీలో ఒక చర్చ జరుగుతుంది. అదే ప్రధానంగా ఏంటంటే అలీ గారు ఆయన పార్టీని వీడబోతున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రాజకీయంగా ఇచ్చిన మాట జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకోలేదు. కాబట్టి ఆయన చాలా అసంతృప్తితో ఉన్నారు. ఆయనకి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోవడంలో జగన్ గారు మాట నిలబెట్టుకోలేదు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్‌సీపీలోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒకానొక సమయంలో అలీని బాగా యూజ్ చేసుకున్నారు పొలిటికల్గా. ముఖ్యంగా ప్రచార సభలకు కానీ, అలాగే అభ్యర్థుల తరపున తిరగటానికి కానీ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేశారు గత ఎన్నికల్లో. అయితే మరి ఈ ఎన్నికల్లో, త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఆయన జాడ ఎక్కడా కనపట్ల. ఈపాటికే మరి రావాలిగా. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఒకటి ఉంది అనేది వైఎస్ఆర్‌సీపీ వర్గాల్లోనూ వినిపిస్తుంది. అదేంటంటే అలీకి అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ టికెట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా మీకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఇస్తాం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనపై ఒక రకమైనటువంటి స్వభావంతో, ఒక రకమైనటువంటి భావనతో ఉన్నారు. అందుకే ఆయనకు టికెట్ ఇవ్వలేదు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. అంటే వాస్తవానికి రాజ్యసభ సభ్యులు అన్నారు, అదీ లేదు. నంద్యాల పార్లమెంట్ అన్నారు, అదీ లేదు. అలాగే మైనార్టీ కోటాలో ఒక మంచి పదవి అన్నారు, అదీ లేదు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ అభ్యర్థిగా అలీ రంగంలోకి దిగబోతున్నారు, ఆయన పోటీ చేయబోతున్నారు అనేది కూడా ఎక్కువగా వార్తలు వినిపించాయి. ఇలాంటి సందర్భంలో ఏదీ జరగల, కానీ ఆయనకు మాత్రం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఏదో తూతూ మంత్రంగా ఇచ్చారు. అప్పటినుంచే అలీ అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి ఏదైతే నెంబర్ 1, 2, 3 పొజిషన్లో ఉన్నటువంటి నాయకులపై తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు అనేది బాగా వినిపిస్తుంది. ఇది కూడా వాస్తవం అయ్యుండొచ్చు అనేది రాజకీయ వర్గాల్లో కూడా వినిపిస్తుంది. ప్రధానంగా తాడేపల్లి కేంద్రంగా వినిపిస్తున్న మాట ఏంటంటే ఆయన రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీకి అయితే ఇక టచ్లోకి రారు. ఆయన భవిష్యత్తు మరి ఏ రకంగా నిర్ణయించుకుంటారో ఆయన ఇష్టం అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. మనం చూసాం 2019 ఎన్నికలకు సంబంధించి ఆయన విస్తృత స్థాయిలో పర్యటించారు రాష్ట్రమంతా. చాలా సభలకైతే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా వెళ్ళారు. ఒకే డయాస్ మీద ఆయన కూడా మాట్లాడారు. మరి ఇప్పుడు ఏది ఎందుకు కనపట్లా? అలీని ఎందుకు ఆహ్వానించట్లా? దానికి ఇగో ఈ ఈక్వేషన్స్, కాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఆయనకి ఎక్కడా కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించలేదు. అందుకే ఆయన తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసాం. వైఎస్ఆర్‌సీపీలో నెలకొన్నటువంటి పరిస్థితులు, అయోమయ గందరగోళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా మారాయి కూడా మనం చూసాం. ఇటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఒకవేళ అలీకి ఆహ్వానం పంపినా ఆయన రాకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా కాల్ చేసి ప్రచారంలో పాల్గొనాలి అని పిలిచినప్పటికీ అలీ రావటానికి ఇష్టపడటం లేదు అనేది రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. మరి ఇంకా సంప్రదింపులు జరుగుతున్నట్లు మనకి తెలుస్తుంది.
ఒకవేళ ఇంకా సమయం ఉంది కాబట్టి అలీ అలకను వీడి వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారం చేయటానికి, అభ్యర్థుల తరపున పర్యటించడానికి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడవటానికి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారినటువంటి అంశం.